5 శతాబ్దాల మన అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి తరలిరండి. వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి. వాస్తవానికి గత 250 సంవత్సరాల భారతదేశ చరిత్ర ఇండియాకి భారత్కి మధ్య జరిగినటువంటి సంఘర్షణ గాథ. గత 250 సంవత్సరాల చరిత్ర భారత్కి ఇండియాకి మధ్య జరిగినటువంటి పోరాటపు గాథ. ఇట్ ఈజ్ అ బ్యాటిల్ ఆఫ్ నారేటివ్స్, ఇట్ ఈజ్ అ వార్ ఆఫ్ ఐడియాస్, ఇట్ ఈజ్ అ వార్ ఆఫ్ ఐడియాలజీస్. దీన్ని మనము ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఆంగ్లేయులు ఈ దేశంలోకి రాగానే ఈ దేశపు కథనాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. ఆఫ్రికన్ మూలానికి చెందినటువంటి ఒక ఇంగ్లీష్ రచయిత ఉన్నాడు, ఆయన పేరు బెన్ ఓక్రీ. ఆ బెన్ ఓక్రీ ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ సర్వనాశనం చేయాలంటే ఆ దేశపు కథలను మార్చేయమని చెప్పాడు. ఇఫ్ యు పాయిజన్ ద స్టోరీస్ ఆఫ్ దట్ కంట్రీ ఆర్ ది నేషన్, యూ కెన్ డెస్ట్రాయ్ ద నేషన్. కాబట్టి ఆ రకంగా ఒక జాతి యొక్క చరిత్రలో విషం విరజమ్మడం ఎలాగా అన్నది ఆంగ్లేయులు చేశారు. అనేక ప్రయత్నాలు చేశారు. వాళ్ళ సర్వే ఆఫ్ ఇండియా కానీ, వాళ్ళ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, వాళ్ళ ఆంథ్రపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఆర్య ద్రవిడ సిద్ధాంతం కానీ, వీటన్నిటి గురించి విస్తృతంగా మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే ఈ జాతి భారత్ ఓటమిని అంగీకరించలేదు, పోరాడింది. ఎలా పోరాడింది? ఈ దేశంలో మచిలీపట్నంలో మొట్టమొదటి క్రైస్తవుడు మతం మారి, హిందువుడు మతం మారి క్రైస్తవుడుగా మారినప్పుడు ఒక తహసీల్దార్ గారు అప్పటికప్పుడు తాను వేసుకున్నటువంటి ఇంగ్లీష్ వాడి కోటుని విసిరేసి తన మీద ఉన్నటువంటి అంగవస్త్రాన్ని నేల మీద పరిచి కూర్చుని నాకు భిక్ష వేయండి అని చెప్పి కూర్చుండిపోయాడు. ఆ వచ్చిన డబ్బుతోటి ఒక కాలేజీ కట్టాడండి. ఆ కాలేజీ పేరు ద హిందూ కాలేజ్. హిందూ కాలేజ్ గుంటూరులో ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ వచ్చింది మత ప్రచారం కోసము. దానికి వ్యతిరేకంగా హిందూ సమాజం పోరాడలేదు, భారతదేశం పోరాడింది. ఇండియాకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు అక్కడ ప్రజలు కట్టుకున్నటువంటి స్కూల్ పేరు ద హిందూ స్కూల్, అదే హిందూ కాలేజ్ ఆఫ్ గుంటూరుగా మారింది. రామచంద్రాపురానికి చెందినటువంటి కృత్తివెంటి పేర్రాజు పంతులు గారు, రాజమండ్రికి చెందినటువంటి న్యాపతి సుబ్బారావు గారు, తమిళనాడుకి చెందినటువంటి కస్తూరి రంగా అయ్యంగారు, వీళ్ళందరూ కలిసి ఈ దేశంలో భారతీయత యొక్క స్వరాన్ని వినిపింపజేయాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఒక పత్రిక పెట్టారు. ఆ పత్రిక పేరేంటో తెలుసునండి, ద హిందూ. ఈ దేశము యావత్తు భారత్ అనే ఐడియా కోసం పోరాడింది. మీకు తమాషా ఉదాహరణ చెప్తాను. రాజమండ్రి దగ్గర రామచంద్రాపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. రామచంద్రాపురంలో ఒక పంతులు గారు ఉన్నారు, వేద అధ్యయనం చేసినటువంటి పంతులు గారు. ఆయన పేరు కృత్తివెంటి పేర్రాజు పంతులు గారు. 100 ఎకరాల భూమిని ఆయన దానంగా ఇచ్చారు. దేనికోసము? వేద పాఠశాల కట్టడానికి కాదు, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో చెప్పేటటువంటి ద స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ని కట్టడం కోసం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వేద పండితుడు వేదాధ్యయనం కోసం మాట్లాడలేదు. ఆయన ఫైట్ చేసింది ఇండియా యొక్క అభివృద్ధి, ఈ భారత్ యొక్క అభివృద్ధి జరగాలంటే ఇది సర్వాంగీణ అభివృద్ధి జరగాలని ఆలోచించాడు. కాకినాడకు చెందినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ అనేటటువంటి ఒక మత్స్యకారుడు, చేపలు పట్టుకుని జీవించేటటువంటి వ్యక్తి బర్మాకు వెళ్ళాడు, డబ్బు చేసుకున్నాడు, సొమ్ము సంపాదించుకున్నాడు, ఇండియాకు వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తరువాత ఆయన 900 ఎకరాల భూమిని ఒక పాఠశాల పెట్టడానికి ఇచ్చారు. చేపలు పట్టేందుకు ఒక ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ కోసం కాదు, వేద పాఠశాల కోసం. ఈ దేశంలో చేపలు పట్టేవాడు వేద పాఠశాల కట్టించాడు భారత్ అనే ఐడియా కోసం. ఈ దేశంలో బ్రాహ్మణుడు అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ ఐటీఐని కట్టించాడు. ఎందుకంటే
టెక్నాలజీలో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మన హైదరాబాదు నడిబొడ్డున షాలిబండ దగ్గర 1902లో పెట్టినటువంటి ఒక క్లబ్ ఉందండి. ఇప్పటికి కూడా ఫంక్షనల్. మీరు కనుక షాలిబండ సుధా టాకీస్ ఎదురుగా వెళితే ఆ క్లబ్ కనిపిస్తుంది. ఆ క్లబ్ పేరేంటో తెలుసా అండి? స్టార్ట్ చేసింది 1902లో. దాని పేరు భారత్ గుణవర్ధక్ సంస్థ. ఇప్పటికే ఉంది భారత్ గుణవర్ధక్ సంస్థ. భారత్ అన్నటువంటి పేరు నిజాం సంస్థానంలో ఎప్పుడు వినిపించింది? 1902లో. 1906 బెంగాల్ విభజన తరువాత ఈ దేశంలో స్వాతంత్రోద్యమం వేడందుకుంది. అంతకు ముందు స్కూల్లో చదివే మరాఠీ పిల్లలు పెట్టిన సంస్థ పేరు భారత్ గుణవర్ధక్ సంస్థ. కాబట్టి దిస్ ఫైట్ బిట్వీన్ ఇండియా అండ్ భారత్, విదేశీయులు తీసుకొచ్చినటువంటి భావానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూ వచ్చింది. ఈ పోరాటంలో దురదృష్టవశాత్తు మన నాయకత్వపు బలహీనత వల్ల కొన్నిసార్లు మనం వెనకడుగు వేశాము. ది ఐడియా ఆఫ్ భారత్ వెనకడుగు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ దేశంలో కొందరిని నచ్చజెప్పేందుకు, బుజ్జగించేందుకు భజనలు మార్చేశారు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి సాలిగ్రామ్ మార్చి పారేశారు. ఈ దేశంలో ఇక్కడి ప్రజలకు నచ్చజెప్పేందుకు ఇండియాను పైకి తెచ్చి భారత్ను ఓడించే క్రమంలో ఈ దేశపు కర్ణధారులు నాయకులు ఏం చేశారంటే, ఆ భాషని ఈ భాషని కలిపి ఒక కలగాపులగం చేద్దామని చెప్పి చేశారు వాళ్ళు. బేగం సీత, మౌల్వీ వశిష్ఠ, బాద్షా రామ్, మిక్స్డ్, సమ్మిశ్రిత సంస్కృతి. ఈ రకమైనటువంటి పోరాటాలకి వ్యతిరేకంగా కూడా భారత్ అనేటటువంటి కాన్సెప్ట్ పోరాటం చేస్తూ వచ్చింది. మిత్రులారా, ఈ భారత్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు ఓడిపోయింది? ది ఐడియా ఆఫ్ భారత్ ఎప్పుడు ఓడిపోయిందంటే 1947 ఆగస్టు 15 నాడు ఓడిపోయింది. 1947 ఆగస్టు 15 నుంచి భారత్ వెనక్కి వెళ్తూ వచ్చింది. పాశ్చాత్యులు మన మీద రుద్దినటువంటి ఇండియా ముందుకొచ్చింది. సో ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి విషయము ఇండియా నుంచి భారత్ వైపు. సో మళ్ళీ మనము భారత్ వైపు రావడానికి ఒక మహత్తర ప్రయత్నం జరుగుతోంది. 1925 నుంచి ఈ దేశంలో జరుగుతోంది. ఆ ప్రయత్నం యొక్క ఫలితాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. దానికి ఒక గొప్ప ప్రతీక అయోధ్య ఉద్యమం. అయోధ్య ఉద్యమంలో ఇండియా మీద భారత్ ఎలా విజయం సాధించిందో చూడండి. నేను పత్రికా రంగంలో పనిచేసే వ్యక్తి, సాయి కూడాను పత్రికా రంగానికి చెందిన వ్యక్తి. మొట్టమొదట అయోధ్య ఉద్యమానికి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు ఏమని వచ్చేవి న్యూస్ పేపర్లో? బాబ్రీ మసీద్ ఇష్యూ అని వచ్చేవి. కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత బాబ్రీ మసీద్ - రామ్ జన్మభూమి వచ్చింది. కొన్ని రోజుల తరువాత రామ్ జన్మభూమి - బాబ్రీ మసీద్ అయింది. కొన్ని రోజుల తరువాత ద డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ అయింది. ఈ రోజున ఎవరు కూడా డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ కానీ బాబ్రీ మసీద్ కానీ దీని గురించి మాట్లాడారు. ఈరోజు అయోధ్య మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే ఒక 40 సంవత్సరాలు ఈ జాతి గనక పోరాడినట్లయితే వీ కెన్ విన్ ఓవర్ అండ్ వీ కెన్ ప్రూవ్ దట్ భారత్ కెన్ కమ్ బ్యాక్, మేక్ ఎ కమ్ బ్యాక్ ఇన్ దిస్ కంట్రీ అని మనం చేయగలమన్నది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. మిత్రులారా, ఇది కేవలము అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణం మాత్రమే కాదు, అయోధ్యలో కీలకమైన ఘట్టాలు జరిగినటువంటి ప్రతి సందర్భంలోనూ ఈ దేశం కూడా ఒక ముందడుగు వేసింది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయోధ్యలో బాబరీ కట్టడమని బానిస కట్టడంగా ఉన్నటువంటి చోట రాముల వారు ప్రత్యక్షమయ్యారు. 1986లో ఈ దేశంలో టెలికమ్యూనికేషన్స్ విప్లవం వచ్చింది, కంప్యూటర్ల రాక ప్రవేశించింది, కొంత ఓపెన్నెస్ వచ్చింది. సరిగ్గా 1986లో కోర్టు ఆదేశాలతో అయోధ్య రామ మందిరం, బాలరాముడు ఏ జైల్లో అయితే ఉన్నాడో ఆ జైలు యొక్క తాళాలు తెరవడం జరిగింది. 1989లో ఏ సమయంలో అయితే మొట్టమొదటిసారి కరసేవకులు శిలాన్యాస్ చేశారో యమన్ సింగ్ జీకి తెలుసును. శిలాన్యాస్ ఎప్పుడైతే 89లో మొట్టమొదటిసారి చేశామో 89లో ఈ దేశంలో కమ్యూనిజం పతనం అయిపోయింది. సరిగ్గా ఆ సమయం నాకు బాగా గుర్తు. నేను అప్పుడు అస్సాంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉండేవాడిని.
జాగృతిలో ఎస్వి శేషగిరిరావు గారు రాసినటువంటి ఎండ్ ఆఫ్ సైంటిఫిక్ యుటోపియా అని కమ్యూనిజం మీద ఆయన రాసిన పుస్తకం యొక్క ఒక్కొక్క వారం ఒక్కొక్క దేశం గురించి రాసేవాళ్ళు. ఆయన బల్గేరియా గురించి రాశారు. ఆ సంవత్సరం ఆ వారం బల్గేరియాలో ఉన్న కమ్యూనిజం పతనమైంది. తరువాత ఆయన రష్యా గురించి రాశారు. రష్యా పతనమై 15 దేశాలైంది. ఆ తరువాత జెకోస్లోవేకియా గురించి రాశారు. చెక్, స్లోవక్ 2 వేరువేరు దేశాలైనవి. ఆ తరువాత యుగోస్లావియా గురించి రాశారు. 7 దేశాలు ఇప్పటికీ కొట్టుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ సైంటిఫిక్ యూటోపియా తప్పనిసరిగా మనలాంటి వాళ్ళు చదవవలసినటువంటి పుస్తకం. కాబట్టి 1989లో ఇక్కడ పునాది వేయబడింది రామమందిర నిర్మాణానికి. అక్కడ బెర్లిన్లో కమ్యూనిజం కట్టుకున్నటువంటి గోడ కుప్పకూలిపోయింది. మనలో ఎంతమందికి ఇప్పుడున్న తరానికి తెలియకపోవచ్చు, కానీ బెర్లిన్ గోడ దాటి స్వేచ్ఛావాయువులు పీల్చడానికి ప్రజలు చచ్చిపోయేవాళ్ళండి. ఆ గోడని ఇటు ప్రజలు అటు ప్రజలు కలిసి కూల్చిపారేసేశారు. కమ్యూనిజం పతనం అయిపోయింది. 1992లో ఆ బానిస కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది. అక్కడ బాలరాముడిని టెంట్లోనైనా సరే మనం ప్రతిష్ఠించి భజనలు ప్రారంభించాము, అఖండమైన భజనలు ప్రారంభించాము. 1992లో ఈ దేశము సరళీకృత ఆర్థిక విధానాల్ని స్వీకరించింది. ఇండియా ఒక కొత్త ముందడుగేసింది. కాబట్టి అయోధ్యలో మార్పు, ఈ దేశంలో మార్పు కలిసి జరుగుతున్నాయి. 2011లో అలహాబాద్ హైకోర్టు ఆ స్థలం బాలరాముడిదని తీర్పిచ్చింది. ట్రంకేటెడ్ తీర్పు అనుకోండి. అందులో 3 భాగాలు, ఒక భాగం నిర్మోహి అఖాడా, ఒక భాగం బాబ్రీ మసీద్, ఒక భాగము అయోధ్య రామ మందిరం. కానీ మధ్యలో ఉన్న సెంట్రల్ గుమ్మటము అది రాముడిది అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిన సంవత్సరము భారతదేశము తన యొక్క ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి మొట్టమొదటిసారి సర్ప్లస్ దేశంగా మారింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ నుంచి మనం దాటి బయటకు వచ్చాము. కాబట్టి ఈ దేశము, రాముడు, రాష్ట్రము కలిసి ఎలా నడుస్తున్నాయి చూడండి. 2019లో ఈ దేశం ఆత్మనిర్భర్ భారత్ మంత్రాన్ని పఠించింది. 2019లో కోర్టు అది రాముడిదే అని తీర్పునిచ్చింది. 2024లో ఈ దేశము 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. 2024లో రాముడి మందిరం నిర్మాణమైంది. కాబట్టి ఈ 2 కాన్కమిటెంట్గా నడుస్తున్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ దేశము మళ్ళీ ఇండియా అన్నటువంటి ఆలోచన నుంచి భారత్ అన్న ఆలోచన వైపు నడుస్తోంది, విజయపథంలో నడుస్తోంది, ముందుకు వెళ్తుందన్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. 1992లో అయోధ్యకు సంబంధించి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక మిత్రుడు ఒక కవిత రాశాడు. ఆ కవితను నేను మీకు చెప్పదలుచుకున్నాను. దేశ రామ కా ధరా రామ కా రామ నామ సే మూహ్ న మోడో. ఇక్కడ అందరికీ హిందీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. దేశ రామ కా ధరా రామ కా రామ నామ సే మూహ్ న మోడో, భవసాగర్ సే तर जाओगे राम नाम से नाता जोड़ो, राम नाम की महिमा देखो तब जाने दो अक्षर है, अरे रावणो जीना है तो राम नाम का चादर ओढ़ो. ఈరోజు ఈ దేశంలో రావణుడు కూడా చాదరు వేసుకుని అక్కడెక్కడో కశ్మీర్లో పాడుతున్నాడండి. రాముడి పాట పాడుతున్నాడు. మొన్నటిదాకా ఆర్టికల్ 370ని తొలగిస్తే రక్తపు టేర్లు పాడతాయన్న వ్యక్తి ఈరోజు రామగీతం పాడుతున్నాడు. అరే రావణో జీనా హైతో రామ్ నామకే చాదర్ ఓడు. ఒక ఆయన చెప్తున్నాడు, చొక్కా మీద జంజం వేసుకుని మరీ చెప్తున్నాడు, నేను కౌండిన్య గోత్రానికి చెందిన కశ్మీరీ బ్రాహ్మణుణ్ణి. అరే రావణో జీనా హైతో రామ్ నామ్కే చాదర్ ఓఢో. కాబట్టి ఈ మార్పుని మనము తీసుకుని రాగలము. ఇండియా, ది ఐడియా ఆఫ్ భారత్ యొక్క విజయానికి మనము బాటలు వేస్తున్నాము. ఈ 2024 ఎన్నిక ఏదైతే ఉందో అది ఆ దిశగా మనల్ని తీసుకెళ్ళేది. మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కలిసిమెలిసి పనిచేయగలిగేటటువంటి వాతావరణాన్ని నిర్మించాలి. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్నటువంటి ఆలోచన జరగాలి. 12-13వ శతాబ్దంలో బుల్లే షా అనేటటువంటి ఒక సూఫీ కవి ఒక పాట పాడాడు. ఆ పాటని మీకు ఉటంకించి నా కథనాన్ని ముగిస్తాను. హాత్ జోడ్ కర్ బినతి కరూంగి, తనను తాను స్త్రీగా ఊహించుకుని చెప్పాడు అతను. हाथ जोड़ कर बिनती कहूँगी, आजिज बनकर पाँव पड़ूंगी, झगड़ा कर कर झोली भरूंगी, नूर मोहम्मद सल्लल्लाह
హోలీ ఖేలూంగి కహకర్ బిస్మిల్లా. హోలీ ఆడడం కోసం ఈ దేశంలో బిస్మిల్లా అంటూ హోలీ ఆడేందుకు అన్ని సముదాయాలు కలిసి రాగలిగి హోలీ పండగ జాతీయ పండగ అయ్యి ఈ దేశంలో మతాల పేరిట కులాల పేరిట విద్వేషాలు లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటటువంటి మహత్తర ప్రయత్నము జరుగుతోంది. దానిలో ఒక అద్భుతమైన మజిలీ 2024. 2024లో మనము తీసుకునే నిర్ణయము భారత్ గెలుస్తుందా ఇండియా గెలుస్తుందా అన్నది నిర్ధారింపజేస్తుంది. నా మనసులో నాకు ఎలాంటి సందేహము లేదు. మిత్రులారా, 2024 తరువాత భారత్ 2024 తరువాత భారత్ అయోధ్య నుంచి అబుదాబీకి వెళ్తుంది. 2024 తరువాత ఇండియా రాయ్బరేలీ నుంచి రాజస్థాన్కి వెళ్తుంది, రాజ్యసభకి. దేశాభివృద్ధిని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి, తరలిరండి. వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.